సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ రోజు అయితే మనమైతే జోల చిప్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. మనీ నీ ఎక్స్పీరియన్స్ ఒకసారి. సో ఈరోజు అయితే ఇదైతే ట్రై చేద్దాం, ఒకసారి చూడండి. ఇది పట్టుకురా. మా వాళ్ళు ఆత్రం ఆల్రెడీ తిని బాబాయ్ ఇబ్బంది కొడితే ఇది ఫస్ట్ అమ్మ అప్పుడలా ఉంది. సో చూడండి గైస్, ఇదైతే జోల చిప్. తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు దీన్నైతే 3 భాగాలుగా పోతున్నాం. అందుకే ఎందుకు పంపిస్తాను. చూడండి గైస్, 3 భాగాలు చేసాం. ఇప్పుడు పీస్ ఉండిపోయింది. ఈ పీస్ ఇందులో ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఈ పీస్ నీదిరా, ఈ పీస్ వీడిదిరా, ఈ నెక్స్ట్ పీస్ నాకా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమన్నా గైస్ ఈజీ. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. నోట్లో పెట్టుకో బ్రో ఫస్ట్. కుక్కకు మండుతో చూడండి. అది 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 మొదలయ్యింది. మొదలెడదామా? టడికి నోట్లో పెట్టుకో. నెక్స్ట్ నువ్వే పెట్టి నోట్లో పెట్టి యాంగా. అది అక్కడ తాగే ఛాలెంజ్ ఉండు తాగకూడదు. ఇంక వీడియోకి అర్థం ఏముందిరా. ఇంకో దెబ్బకి ఇంకైతే డోలో చెప్పండి కొంటాడు. దెబ్బకి నోట్లో పెట్టి దామంది. ఇప్పుడు చిన్నది కాదు బ్రో, పెద్దది పెనాలి మొత్తం. ఏం బ్రో భయపడుతున్నావా? మరి ఫ్యూచర్ మీ లవర్తో ఎలా గడుగుతావు? మీ లవర్ తిను బ్రో, పూర్తి తిను బ్రో ఒకేసారి. బ్రో అంతా ఒకేసారి తినేయాలి బ్రో. చెప్తున్నానా? వినరు. మరి ఎడిటర్ చూడండి గాయస్, ఎగ్మిన్ ఎడిటర్. ఏటా అయితే నాకు ఈ వీడియో ఏటా మీరేటా గొంటలు ఇంటికి వెళ్దాం ఫస్ట్. తొందరగా పిక్స్ వచ్చేది. ఆగరా మంచి చెప్తాం. చల్లరా పస అయిపోయింది. నీళ్ళెందుకు పంపి మన అసలు తగ్గట్లేదురా. స్వీట్ తిని తగ్గిపోద్దిరా. స్వీట్ తిని తగ్గిపోద్ది. స్వీట్ ఐస్ క్రీమ్ ఇవి తింటే తగ్గుతాయి, తింటే ఎక్కువ అయిపోద్ది. ఇంకా అలా కాసేపు నేను అందుకని చెప్పాను. చూడలేదు మంటలు వచ్చేస్తున్నాయి. అయితే ఇది ఎంత డేంజర్ అంటే గాయస్ చూడండి. ఎవరైతే ట్రై చేసి ఫస్ట్ ఎలాగనుకున్నా ముగ్గురు చిన్న పీసులు తింటే పర్లేదు బాగానే ఉంది. తర్వాత ముగ్గురు 3 పెద్ద పీసులు తీసుకుని తిన్నాం. తింటే ఒకసారి లోన్ చూపిస్తాం చూడండి ఒకసారి. ఇంక ఎంత మజా తాగిన ఎంత కాదు చూడండి. ఇవ్వండి లాస్ట్ ట్రిప్ పెట్టించాడు ఏకం. గాయస్ మేమైతే దోమలకు మందు లేదు, మేము ట్రై చేసాం. మీరైతే ట్రై చేయకండి.